హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యకణాలు అనేది గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. అండ్ ఈ వీర్యకణాలు గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్తే అక్కడ మనకి ఎగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎగ్ అండ్ స్పర్మ్ కలిస్తే ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. కణాలు అనేది గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళడానికి ఎంత టైం ఉంటుంది అంటే కణాలు ఎంతకాలం ఒక మహిళ శరీరంలో మనకి అందుబాటులో ఉంటాయి. ఒక భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎంతకాలం ఈ కణాలు అనేది అందుబాటులో ఉంటాయనే దాని గురించి తెలుసుకుందాం. సో నార్మల్లీ భార్యాభర్తలు కలిసిన తర్వాత కణాలు అనేది 24 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు, అంటే 1 డే to 3 days వరకు కూడా అవి అందుబాటులో ఉంటాయి. సో గర్భసంచి ముఖద్వారం దగ్గర కొన్ని క్రిప్స్ అనేవి ఉంటాయి. ఆ క్రిప్స్లో కొన్ని స్పర్మ్స్ అనేవి ఆగిపోతాయి. ఈ తరచూ లోపలికి విడుదల అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సహజంగా ఒక భార్యాభర్తలు కలిసినప్పుడు 3 రోజుల వరకు ఆ స్పర్మ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీదే మామూలుగా వీళ్ళకి ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేది మేము తెలియజేస్తూ ఉంటాం. అంటే కనీసం ఒక 3 రోజులకు ఒకసారైనా భార్యాభర్తలు కలిస్తే స్పర్మ్స్ అనేవి ఎప్పటికీ అవైలబుల్గానే ఉంటాయి కాబట్టి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అందుబాటులో ఉండి మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది పెరుగుతుంది. సో మామూలుగా సహజంగా ప్రెగ్నెన్సీ రావాలంటే ఓవ్యులేషన్ టైంలో స్పర్మ్స్ ఉంటాయి, అంటే ఓవ్యులేషన్ టైంలో భార్యాభర్తలు కలిస్తే మంచిది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని బట్టి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది చాలా కామన్గా కపుల్స్ అడుగుతూ ఉంటారు. సో అందాజుగా ఓవ్యులేషన్ నార్మల్ మనకు పీరియడ్ వచ్చే ఒక 14 days ముందు జరుగుతుంది అని మనం లెక్కేసుకొని వాళ్ళకి సైకిల్ లెంత్ ఎంత అనేది మేము చూసుకొని దాన్ని బట్టి మీ సిచ్యువేషన్లో మీకు అప్రాక్సిమేట్లీ పీరియడ్ వచ్చిన ఇన్ని రోజుల దగ్గర నుంచి ఇన్ని రోజుల వరకు మీరు కలవాలి అనేది చెప్తూ ఉంటాం. బట్ ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన రీసెర్చ్ ప్రకారం చూస్తే అలా మనము ఇంటర్ కోర్స్ అనేది టైం చేసి వాళ్ళని ట్రై చేయమని చెప్పినప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువయ్యి యాంగ్జైటీ ఎక్కువయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గినట్టుగా తెలుస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు మనకి వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే 3 days once కంపల్సరీ హస్బెండ్ వైఫ్ కలిస్తే, అంటే ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరమే లేకుండా 3 days once కనీసం హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలుస్తున్నారు అంటే 1 yearలో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సింపుల్ లాజిక్ పైన ఆధారపడి ఉంది. స్పర్మ్స్ అనేవి దాదాపుగా 72 hours గర్భసంచి లోపలికి విడుదల అవుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి కలిస్తే ఒక 72 hours వరకు ఆ స్పర్మ్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి కనీసం 3 days once అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి సహజంగా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో కొంతమంది అడుగుతారు రోజు కలిస్తే ఏమన్నా ప్రాబ్లమా అంటే రోజు కలిసిన ఇబ్బంది లేదు, బట్ మినిమం అట్లీస్ట్ 3 days once కలిస్తే సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓవ్యులేషన్ ట్రాక్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. కొంతమంది స్కాన్స్ ద్వారా ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకుంటారు మా దగ్గరకు వచ్చి. కొంతమంది LH కిట్స్ అని ఉంటాయి, అది కమర్షియల్గా దొరుకుతాయి. ఆ కిట్ ద్వారా రోజు ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపిల్ తోటి ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా రకరకాల పద్ధతులు అయితే ఉంటాయి. కానీ ప్రస్తుతానికి వచ్చిన ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఎప్పుడు జరుగుతుందో ఓవ్యులేషన్ అనేది ట్రాక్ చేయాల్సిన అవసరమే లేకుండా హస్బెండ్ వైఫ్ కనీసం వారానికి 2 సార్లన్నా కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి సహజంగా ఒక 1 yearలో 80% ఛాన్స్ ఉంటుంది. 2 yearsలో చూస్తే 90% ఛాన్స్ ఉంటుంది. అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.